నిజామాబాద్ జిల్లా కస్తూర్బా మహిళా పాఠశాలలో మూఢనమ్మకాలు వెలుగు చూశాయి. తన బంగారు గొలుసుపోయిందని ఒక విద్యార్థిని పట్ల ఉపాధ్యాయురాలు కఠినంగా ప్రవర్తించింది. కేజీబీవీ పాఠశాలలో సోషల్ బోధించే ఉపాధ్యాయురాలు గౌతమి ఆమె బంగారు గొలుసు ఎక్కడో పాఠశాల ప్రాంగణంలో పడిపోగా ఆ బంగారు గొలుసు 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థి తీసిందనే అనుమానంతో అమ్మాయిని మారంపల్లిలో గల ఫకీరు దగ్గరకు తీసుకువెళ్లి మంత్రాలు చేయించింది. ఈ ఘటనలో వరుసకు అమ్మాయికి నాయనమ్మ అయ్యే వ్యక్తి కూడా సహకరించడంతో ఇద్దరు కలిసి అమ్మాయిని తీసుకువెళ్ళినట్లు సమాచారం అందుతోంది. చదువులు చెప్పే ఉపాధ్యాయురాలే మంత్రాల నెపంతో చిన్నారిని అనుమానపరిచిన ఘటనపై స్థానికులు ఇప్పుడు మండిపడుతున్నారు. ఆయనకి తీసుకోవచ్చు నాకు చాలా బలమైంది. మా మమ్మీకి కూడా చెప్పలేదు సార్. మా మమ్మీకి ఏం భయం పడితే నేను చూసిన సార్. తెల్లందాక కళలో చూసాను. నేను అస్సలు వండుకోలేదు. నిజామాబాద్ నేనమ్మ గీసాడు సార్. మేడం గౌతమ్ మేడం. దొరకవాలంటే దొరక వాళ్ళ దగ్గర ఏమో పెట్టారు మందు నిజామాబాద్లో.